నమస్కారం అండి. శ్రీ మాతా ఆస్ట్రాలజీ అభిమానులకు స్వాగతం. గత వీడియోలో మనము లగ్నాధిపతితో 6వ స్థానాధిపతికి ఉన్న సంబంధం బట్టి చెడు ఫలితాలు ఎలా ఉంటాయి, మంచి ఫలితాలు ఎలా ఉంటాయి అనేది మనం తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనము లగ్నాధిపతికి సప్తమాధిపతితో ఉన్న సంబంధాన్ని బట్టి ఫలితాలు ఎలా ఉంటాయని తెలుసుకుందాం. ముఖ్యంగా 7వ స్థానం అనేది అన్ని లగ్నాలకు పాపస్థానం కిందకే వస్తుంది. కాబట్టి ఎక్కువగా చెడు ఫలితాలని ఇక్కడ మనము చూసే అవకాశం ఉంటుంది. లగ్నాధిపతి 7వ స్థానాధిపతితో 7వ స్థానంలో ఉన్న కలిసిన చూసిన 7వ స్థానాధిపతి లగ్నంలో ఉన్న కలిసిన చూసిన ఈ పరిణామాలు ఉంటాయి. 7వ స్థానం అంటే మీ భార్య, అంటే భార్య యొక్క అనుకూలత ఉండదు, మనకు వివాహ జీవితము బాగుండదు. దాంతో భార్య యొక్క శాపనార్థాలు గొడవల వలన మానసిక స్థితి దెబ్బతింటుంది జాతకునికి. దీనివలన మానసికంగా కృంగిపోతాడు. అకాల నిద్ర, అకాల భోజనం వలన శరీర పుష్టి తగ్గిపోతుంది. దూర ప్రయాణాల వలన ప్రయాసకు గురవుతాడు. భాగస్వామ్య వ్యాపారుల వలన నష్టాలు చూడడము, వాళ్ళతో గొడవలకు దిగడము, దీనివలన కూడా మానసిక ప్రశాంతత దెబ్బతినే అవకాశం ఎక్కువ ఉంటుంది జాతకునికి. ఇక 7వ స్థానం అనేది వ్యాపారం కూడా, వ్యాపారంలో అనుకూలతలు ఉండదు, నష్టాలు రావచ్చు. దీనివల్ల కూడా జాతకుడు బాగా ఇబ్బంది పడతాడు. ఇక భార్య కానీ భార్య తరపున బంధువులు కూడా జాతకుడిని బాగా ఇబ్బంది పెడతారు. ముఖ్యంగా భార్య తరపున వాళ్ళ నాన్న, అమ్మగారు అంటే మామ, అత్తగారు తన చెప్పు చేతుల్లోకి జాతకుని తీసుకోవాలనే ప్రయత్నం చేస్తారు. దీనివల్ల జాతకంలో చాలా విచారము, దిగులు ఎక్కువ అవుతుంది. దీనివల్ల ఆగ్రహము, కోపము ఇవి ఎక్కువ అవుతాయి. ఇవి ఎక్కువయ్యి ఇతరులతో కొంత ఇబ్బందులు పడతాడు. ఈ జాతకునికి కిడ్నీ సమస్యలు కానీ లేదా మూత్రనాళ సమస్యలు కానీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇది 7వ స్థానానికి సంబంధించి ఇంకా ఏ కారకత్వాలైనా మనము చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సప్తమాధిపతి రవి పాపైతే ప్రభుత్వ అధికారులతో కానీ లేదా నాయకులతో కానీ మనం ఏదన్నా భాగస్వామ్య వ్యాపారం చేస్తే అందులో నష్టపోయి మోసపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వం నుండి ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపారంలో ట్యాక్స్ కట్టలేదనో, ఇంకోటనో రైడింగ్ చేయడం ఇలాంటివి తరచూ జరుగుతుండడం వల్ల, ప్రభుత్వ అధికారులు తరచూ వేధిస్తుండడం వలన ఇబ్బందులు పడతాడు జాతకుడు. అలాగే తండ్రి ద్వారా కూడా చాలా ఇబ్బందులు జరుగుతాయి. తండ్రితో గొడవలు ఉంటాయి. ఇక్కడ మానసిక ప్రశాంతతని దెబ్బతీస్తుంది. జాతకుడు కొంచెం శరీర పుష్టి తక్కువగా ఉండొచ్చు. ఒకవేళ సప్తమాధిపతి చంద్రుడైతే తల్లి మూలకంగా ఇబ్బందులు, తల్లి తరపున బంధువులు తన వ్యాపారంలో భాగస్వామ్యం వేసి అది బాగలేదు ఇది బాగలేదని గొడవ పెట్టుకొని వాళ్ళు డబ్బును డిమాండ్ చేయడము, దాంతో గొడవలు జరగచ్చు. 7వ స్థానాధిపతి చంద్రుడైనప్పుడు ఎక్కువగా దూర ప్రయాణాలు చేస్తూ ఉంటాడు జాతకుడు. ఈ దూర ప్రయాణంలో సరిగ్గా నిద్ర, ఆహారం లేక కొంత అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. దీనివలన మానసికంగా ఊపిరితిత్తుల బలం తగ్గడము, తర్వాత జలుబు, దగ్గు మాటిమాటికి రావడము, సైనటిస్ ప్రాబ్లం రావడము జరగచ్చు ఈ జాతకునికి. 7వ స్థానాధిపతి ఒకవేళ కుజుడు పాపైతే, కుజుడు 7వ స్థానాధిపతిగా ఏ లగ్నానికి పాపైతాడు మనకు చూడండి. తులా లగ్నానికి కదా, అలా విధంగా వృషభ లగ్నానికి కూడా పాపైతాడు. ఈ లగ్నం వారికి పాపై లగ్నంతో సంబంధం ఏర్పడితే పోలీస్ డిపార్ట్మెంట్తో కానీ లేదా రౌడీలు, గుండాలు వీరితో కానీ, దౌర్జన్యపరులతో కానీ, తమ్ముళ్ళు చెల్లెళ్ళతో కానీ లేదా దాయాదులతో కానీ, భూముల విషయంలో కానీ అనేకమైన సమస్యలు ఎదుర్కొంటాడు.
ఒకవేళ 7వ స్థానాధిపతి బుధుడు పాప అయితే బావ, బావమర్దులు, మామ లేదా సాటి వ్యాపారులు వీరి మూలకంగా జాతకుడు వ్యాపారంలో నష్టపోయి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాడు. ఎందుకంటే వాళ్ళు భాగస్వామ్యం కలుపుకోవచ్చు, అందులో ఇబ్బందులు పడవచ్చు, వాళ్ళు మోసం చేయొచ్చు కుడిక. జాతకుని కుడిక వ్యాపారానికి సంబంధించిన నైపుణ్యం సరిగా లేకపోవచ్చు, సాటి వ్యాపారుల పోటీని తట్టుకోలేకపోవచ్చు కుడిక నేను. అలా విధంగా సప్తమాధిపతి గురువు పాప అయితే బ్రాహ్మణులు, పెద్దలు, గురువులు సహకారం ఉండదు. దీనివలన వారు సహకరించేందువలన జాతకునికి కొంత మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. లాయర్లు కూడా తన యొక్క సమస్యలు విని సహకరించరు. ఇంకా ఊరిలో పేరు ప్రఖ్యాతులు ఉన్నవారు కూడా తనకు సహకరించకపోవడం వలన చాలా ఇబ్బందులకు గురై దైవానుకూలత లేకపోవడం ఒకటి కూడా, కాబట్టి వ్యాపారంలో నష్టపోతాడు బాగా. 7వ స్థానాధిపతి శుక్రుడు పాప అయితే భార్య ద్వారా కానీ, అత్త ద్వారా కానీ, అవ్వ ద్వారా కానీ, కళాకారుల ద్వారా కానీ, వేశ్యల ద్వారా కానీ నష్టపోయే అవకాశం, ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటాయి. అలాగే 7వ స్థానాధిపతి శని పాప అయితే విధవలు, సేవకులు, కార్మికులు, కర్షకులు లేదా నీచజనులు వీరి వలన అనేకమైన బాధలకు, నష్టాలకు గురయ్యే అవకాశం ఉంటుంది జాతకుడు. ఇది మనము చెప్పుకోవచ్చు 7వ స్థానాన్ని గురించి. 7వ స్థానానికి శుభత్వం రాదు కాబట్టి ఇంకా శుభ ఫలితాలేం అక్కర్లేదు. దీనికి ఏదైనా శుభగ్రహం చూస్తామంటే పాప ఫలితాలు తగ్గుతాయి, అంతవరకు చెప్పుకోవచ్చు. ఇది మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.